హాయ్ ఫ్రెండ్స్, నేను మేకం కిరణ్. మీకు మరిన్ని ఒగ్గు కథ అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దొబ్బులాడతాను సాటేసిన కాడ పీటేసిన కాడ సాటి ఉంటలేదు. లక్ష్మీదేవి ఏది ఇంటి లోపల ఒక్కరితోటి పోతుంది, ఒక్కరితోటి వస్తది. ఆ లక్ష్మీదేవి వెళ్ళిపోయినాక తర్వాత ఎత్తుక చిన్న తిన్న చిప్పలు అనగా ఎనుగులు ఉన్నట్టు వాళ్ళది ఎక్కడదక్కడ సంసారం పోతుంది. బంగుళాల భవంతులు ఎక్కడెక్కడ ఊలిపోతాన్ని. ఇక అటువంటి మరదులా మరి ఏం చేసింది? ఓ మరదలార ఇంట్లో ఏం లేదు, ఎక్కడికన్నా పోయి బతుకోమని ఇంట్లోకి వెళ్ళి కొట్టింది. ఆ గోట ఒంటి గనక అప్పిరెడ్డి రావు దగ్గర పిలిచి ఏమన్నది? అప్పిరెడ్డి ఆడిబిడ్డ పోయిన కంచెలు ఎక్కడదక్కడ పోతాను, అయినా అంత పోతే ఇంకా లేదా మనకు. ఓనాడు తినవందు ఈ అప్పిరెడ్డి ఉబ్బాగన అప్పిరెడ్డి భార్య తోటి మాట చెప్పింది. ఆనాడు ఒక 7 అటువంటి ఆడిబిడ్డ పుట్టినాడు. 7 బంగారు బిందెల బాయి లోపల వేసినమని చెప్పిండు. ఆ మాట మదిలుంచుకున్నది ఒక మరి నీలమ్మ. ఆ గడియ లోపల నాదా మనకేం లేకున్నా మస్తే నీ తమ్ములు ఎవరి తమ్ముడు నాదా పాలు మర్చిన్నాడు. పాలోడు పగ పాలోడు పక్కల కొయ్య నాదా ఈ గడియ లోపల మనం ఇద్దరాలు మొగలం పోయి బాయికాడికి పోయి బాయిక లోపల ఉన్న 7 లంకె బిందెలంటే బంగారు బిందెలు ధనం పట్టుకొని అటు సిటీ మోకాన పోయి మంచి బంగళ కట్టుకొని అక్కడనే ఉందా. వీళ్ళు ఎవడెక్కడ పోతే మనకేంది? మనకి ఇంటి తిల్లవు, చేతుల కొత్తలేవు. నీ తమ్ములకు చెప్పద్దు, ఎవరికి చెప్పద్దు. రావయ్యవో నాదవో నాదో మరి అదే అటువంటి 7 మూటల కోల బాయి బేటీకి ఉన్నారు. ఆనాడు కనుక ఆదివారం అమాస అవుతున్నది నాయన. అది ఒక్క రోజున బాయి లోపల బంగారం వేసి ఏనాడు ఒక్క ఇనుప గొలుసులు తోటి కనుక బాయిలకు బంగారం దిక్కిండ్రు. గొలుసులు పట్టి నాద మీది గుంజురోళ్ళం కావన్నాని చేత పట్టేవో దేవుడో పులుసులు ఈ గంగా నారాయణ ధనం మీద ఉన్నది ధనమై సమ్మరో ఉల్లా కోల ఉడికిపోవాలి, మల్లా కోల మాడిపోవాలి. వేసే వంతుగాని తీసే వేరు లేదు. బంగారం మీకు బయటికి రావన్నంటే నర్ర బలిహారము ఉల్లటి ఆగారం కోరుకున్నది ధనమై సమ్మ. ఉల్లటి ఆగారం అని గడగడ గడగడ గాతలు పెడుతుంటే సల్లంగా సలియవటలు పుట్టినాయి. అప్పుడు భగవంతాయిగా ఏమి చేద్దామే, మనం తీసే వీలు లేదాట. ఉల్లటి ఆగారం అంటే 2 జీవనాల మనిషి, ఎవరిని తీసుకొత్తు ఎక్కడ తెత్తు మనం అని అప్పిరెడ్డి రాదు ఇద్దరాల మూలు గడగడ వణికిండ్రు. బంధువు జరిగిండ్రు, గొలుసుడిసి పెట్టి బంధుకు వచ్చిన పోలే. ఇక మాతల రత్న అటువంటి నీలమ్మయ్య అన్నది, అయ్యో ముండ కొడుక నేను 2 జీవనాల మనిషి అయితే అన్నే కోసి బంగారం తీసుకుందువా? ఇక మళ్ళీ నీకు ఇవ్వతచ్చు. ఆగో నాదా ఇట్లా కాదు అట్లా కాదు. మొన్న అటువంటి ఏనాడు కనుకనేమి అక్కడి కుమ్మరోళ్ళు మీ యొక్క పట్నం లోపల అటువంటి ఏనాడు ఇక్కడి కుమ్మరోళ్ళు అక్కడి కుండలమ్మ వేయిండ్రాట. నీ యొక్క చెల్లె ఆడిబిడ్డ 2 జీవనాల మనిషి అయిందాట. నువ్వు ఇప్పుడే పోయి చెల్లె మీ యొక్క వదిన గనక నువ్వు అట్లున్న మనిషి వారి చెల్లె అన్ని తీరులా తయారు చేసింది, నీకు శ్రీమంతం చేస్తుందట అని వీళ్ళకి బుదిరకిచ్చి బుట్లు వేసుకొని నీ చెల్లె అంజవని తీసుకొని రా. నీ చెల్లెడు చక్కగా బాయికాడు తీసుకొస్తే ఉరవకుంట కత్తి ఒడి లోపల పెట్టుకొని నేను గనక చెట్టు సాటుకుంటా. నీ చెల్లెని తీసుకొస్తే నీ చెల్లెని బాయికాడ కోసి బంగారం తీసుకుందాం పోవయ్యా నా ముద్దుల మొగడా. ఆడదాని మాట పట్టుకున్నాడు, అమ్మన గురిపడిపోయిండు. ఎట్లయితే నిన్ను బతికింది కావాలి, నా పిల్ల బతికింది కావాలి. చెల్లవడి చెల్ల, తమ్ముడెవరి తమ్ముడు. అగో ఏ నాటికైనా ఏ మొగోడికైనా అవన్న కోపం రాదు, అక్కన్న కోపం రాదు. పిల్లం అంటే పెద్ద కోపం వస్తది. అగో ఇవల్ల పిల్ల మాటలు పట్టుకొని చెల్లపట్నము ఇళ్లలో వల నేరల్లో
ఎక్కడ చూసినా గాని అటువంటి వాళ్ళు అడగటల్లకు ఏమన్నారు ఆగో అంజమ్మ భవనం అంజమ్మ అటువంటి భవనాలని ఎప్పుడు పేర్లు కనబడుతున్నాయో నిజమే నా పేర్లో నీలమ్మ చెప్పినట్టు లేనోనికి ఇస్తేనే ఉన్నోడైనట్టు అయిండు దబ్బనా లేనోనికి ఇస్తే అటువంటి ఉన్నోనికి ఇస్తే ఏమి లేకుండా ఉడుసుకపోయినట్టావు అయినా నేనిచ్చిన ధనమే పట్టుకునే గిట్ల మెరుతున్నాయి అనుకున్న అప్పిరెడ్డి చిన్నంగా మెల్లంగా ఓ చెల్లె ఇంటికి వచ్చిన పోలే చెంబల నీళ్లు పట్టుకొని చెల్లె అంజమ్మ నాన్న వచ్చిండు నా తోడ పుట్టిండు ఆడళ్ళ గుణము లక్కసొంటిది మొగోళ్ళ గుణము రాళ్ళసొంటిది ఆగో అన్నలకి ఏదన్నా బాధ కలిగినాడు అయ్యో నాన్న అని ఆడవిల్ల మనసు కొట్టుకుంటదాట చెంబల నీళ్లు వంటవయ్యి అన్న చేతికి ఇచ్చింది అన్న వదిన బాగున్నదా అని అన్నది చూసినవా ఏ తమ్ముని అడగలేదు ఏ అన్నని అడగలేదు చిన్న రత్నాకర్ రెడ్డిని ముందుగా అడగలేదు ఎందుకంటే కోపం ఉన్న కాన్నే ప్రేమ ఎక్కువ ఉంటది ఆగో ప్రేమ ఉన్న కాన్నే కోపం ఎక్కువ ఉంటది ఆగో వదిన బాగున్నదా అన్న పోలే అన్న అప్పిరెడ్డి రాదుకు లోన బాధ కలిగినట్టు అనిపించే అబ్బా నా చెల్లెకు మాడి వీళ్ళకు వదిన విన మమకారం ఉన్నది కానీ పాపి నీలమ్మ దాని కడుపుగాల దాని మాటినకపోతే నన్ను కంచానది మంచాన వాడనియ్యది నేనేం చేస్తున్నా అని చెల్లే చెల్లలో ఆడిబిడ్డ అంటారు వారిస్తుంది మనిషివాణి అన్ని తిల్లలో ఆహారం చేసిన నీకు తెల్లరా గారి ఇంటి కాడ అందుకని చెల్లరా నీ వదిన నిన్ను తీసుకురమ్మన్నది అన్నవోలే నా వదిన గుణం మారిందనుకున్నది ఓ నాద ప్రాణేశ్వర ఇక నేను పోయి వస్తానా అని భర్తకు దండం పెట్టంగానే రామాంజమ్మ నీ ఇష్టమే నా ఇష్టము ఆగో తౌడు రొట్టెలు తిన్నా తల్లిగారి ఇల్లు వట్టి ఉపాసం ఉన్న అవ్వగారి ఇల్లు తల్లిగారింటి కంచెలు కుక్క వచ్చిందనుకో తవిడి బియ్యం అన్నవండి ఆ కుక్కకు పెట్టి ఎల్లకూడదు రాటగాళ్ళు అవగల్ల నాడు పువ్వ పాలుగల్ల నాడు పాశము నా తల్లిగారింటికి పోతున్నా అని భర్తకు దండం పెట్టి ఆగో అన్న గట్టుకొచ్చిన గజ్జల బండి లోపల ఆగో అందంగా తయారైంది అప్పటికి అటువంటి 5 మాసాల గర్భవతి ఆ బండి లోపల కూర్చున్న పెట్టుకొని అప్పిరెడ్డి రాదు ఊరు దాటదాకా మెల్లంగా మెల్లంగా ఓరిచ్చిండు ఊరు దాటినాక నా ఎట్ల తోకలు పట్టిండయ్యో అయ్యో అటువంటి బండికి ఎదువుకొని పోతంటే నా చెల్లె అంజమ్మ వరి అన్న మెల్లగా ఓనిరా అన్న నేను ఉత్త మనిషిని కాదురా అన్న నీకు 2 జీవురాల మనిషిరా అన్న నీ వంద బాధ్యం అన్న నీ దోతికులావన్న నీకు నేను ఏ పాపము చేసిన అన్నయ్య ఏడుకని తోలకపోతామని కలకల 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 కన్నీరు తీస్తుంటే అడవిళ్ళను తీసుకొని ఆ యొక్క అంజమ్మను తీసుకొని ఊరితో ఒదిక్కు ఉంటే అడవి కొట్టుకొని పోతుంటే అన్న మన పట్నం గట్టున్నది అన్నకిటేటంటే ఓ సెల్లె నా సెల్లెకి ఇక్కడ అటువంటి ఏనాడు పూజ చేసేది ఉన్నది ఎర్ర సెల్లె అని చెప్పి సెల్లెని తోలుకొని అదే అటువంటి 7 మూటల కోలుబాయి కాడి తీసుకువచ్చిండు పాపి అప్పిరెడ్డి చెల్లెని బల్లకెళ్ళి దించడల్లకు చెల్లె చెల్లె అని ఏనాడు గనక చెల్లెని బల్లకెళ్ళి దించంగానే చెట్టు సాటు నుంచి వెళ్ళి పాపాత్మురాలు నీలవాది దాని కడపగాల దన్నైదారు ముద్దుల్లో పెట్టి సూసేడు కన్నా సుదులు కొట్ట కనపడ కన్నా కత్తులు కొట్ట ఇచ్చిన దేవుడు మెచ్చుకుంటావాను ఆగో ఇక మాత్రం పొట్టి కడప గాలి పోరు ఒక్క అటువంటి 3 తోటి కత్తి పట్టుకొని ఆగో అన్న వదినే ఒక్క దిక్కు తిరిగి ఆ గడియ లోపల ఏమే సెల్లలా నీ ఒక్క అటువంటి ఆడిబిడ్డవయ్య మా ఇంటికి వచ్చినవు నువ్వు తిన్నాడు 7 బంగారు బిందెల ధనం దొరికింది వాయిల దాచి పెట్టినవు బంగారం బయటికి రావనంటే పుల్లటి ఆగారం కోరుతుంది అందుకొరకు చెల్లే జీవనాల మనసు కావాలన్నది ఈ బాయి కాడ నీ పానము తిత్తనా అని ఆగో మాట వలకంగా ఆడిబిడ్డ అంజవ్వ అన్న ముఖం చూసింది వదిన ముఖం చూసింది ఓ అన్న మీది వంద వాంచను అన్న నీ దోచి కులావన్న మీ తోడ ఉట్టి అన్న నేను విలువేమి తిన్నా పలవేమి తిన్నా నా తల్లి సత్యవతి నా ఇన్న వెంకటరెడ్డి మీ కడవలో ఉట్టి అన్న నేనేమో అటువంటి సుఖపడ్డా అన్న మీ తోడ ఉట్టలేదా అన్న నన్ను వదిలిపెట్టు అంటే ఇద్దరు పాపాత్ములు ఇద్దరు ఒక్కటాయి ఆడిబిడ్డను అందుకుంటున్నారు
ఆడివిల్ల మెడవిన తలపాట వంటి కత్తి కొట్టంగానే బగ్గున మండింది జగ్గున మెరిసింది దేవత స్వరూపిరాలు బాయిలున్న బంగారం అంత మాయమై బాయి వెడలుపుతోటి బంగారి గుళ్ళు రాగుళ్ళు ఉట్టబట్టనా బంగారి గుళ్ళు రాగుళ్ళు ఉట్టబట్టనా బంగారి గుళ్ళల్లో అమ్మవారు ఆ తల్లి అంజలి దేవికి సాగు గుడి కడేది ఉన్నదా ఇక గుళ్ళల్లా అంజవ్వ అంజవ్వో గుళ్ళల్లా అంజవ్వ అంజవ్వ దేవత అయిపుట్టినది నారాయణ అగో భగవంతుడు శుభతోటి బ్రహ్మదేవులతోటి శుభకారి అన్న అప్పిరెడ్డి రాదు సెల్లపానవదియంగా అప్పుడు గనకనే బంగారు గుళ్ళు ఉట్టింది గుళ్ళల్ల పతిమయ్య ఎప్పుడు ఆ యొక్క అంజమ్మ అటువంటి ఏనాడు నెరిసిందో అప్పుడు పుట్టు అంటే తోడ పుట్టిన అన్నగాడు ఏ చెల్లని చెయ్యని తప్పు చేసినవురా అన్న నీకు ఇదే దీవనాన్ని దీవెన పెడితే అన్నకు వదినకు కుడికాలు కుష్టాది ఉట్టన పట్టేనా ఎడవాకాలు మండల ఉట్టేనా కళ్ళు ఉచ్చిపాయనా ఎల్లు ఉచ్చిపాయనా గోడలు అట్టుగా గోగులాడేనా అటువంటి రడ మురుగు పెడమురుగు వాసనత్తుంది 66 రోగాలు ఘటనైనాయి వాళ్ళు అటువంటి ఎంత లోపల ఎంతటోనికి ఎంతటి గతి వచ్చాయి ఇంతల్ల గిట్లయిపోయే వారం ఏమిటి విచిత్రం అంటే ఏం లేదని ఆ గుడికాడ బతుకుతాండ్రు ఆగో ఆ మాట ఈ మాట ఆగో ఏనాడు గనక భర్త కళ్ళల్లో కనబడ్డది అంజవ్వ నాదా నీకు భార్యనై పుట్టిన నేను దేవత స్వరూపురాలను ఆగో నాదా నేను ఒక్క గుడి లోపల అటువంటి లింగమయ్యి నేనున్నా నేను పతిమై ఉన్నా అని భర్త కళ లోపల చెప్పింది చిన్న రత్నాకర్ రెడ్డి కళ లోపల చెప్పంగానే అప్పుడు బావ బామ్మాడులు వచ్చి అయ్యో బామ అని బాధపడుకుంటా ఆగో అంజమ్మ పాద సేవ చేసుకుంటా ఆగో అంజమ్మ పూజలు చేసుకుంటా చిన్నోడు అటువంటి రత్నాకర్ రెడ్డి ఆగో అంజమ్మ పూజ చేస్తున్నాడు అంజమ్మ ఏగిలెత్తే అంజమ్మ భజన చేస్తున్నాడు ఆగో భర్త కూడా భజన చేస్తుంటే ఆగో అటువంటి ఎంతో మంది చేరవచ్చి ఆడిబిడ్డ అంజమ్మ ఆగో కులదైవమా అని అందరూ కోరుకున్నోళ్ళ కొడుకుల సంతానం అడిగినోళ్లకు అడవిల వరమా అని ఆ గడియ లోపల ఎంతో మంది వస్తున్నారు ఆగో మిగతా అన్న వదినే ఆ గడియ లోపల అంజమ్మ గుళ్ళకాడ అచ్చినోళ్ళను ప్రజలను ఆ భక్తులు అడుక్కొని ఆగో వాళ్ళు తిని బతుకుతున్నారు ఓ రామ రామ ఆగో అటువంటి గనక యొక్క అటువంటి అప్పిరెడ్డి రాదు ఆ నీలమ్మకు కుసించి నశించి వాళ్ళ పాపాన వాళ్ళు ఇక వాళ్ళు ఓని గాని ఆ గడియ లోపల అంజమ్మ చరిత్ర 7 లోకాలల్లా ఆగో కోరుకున్నోళ్ళ కొడుకుల వరం అడిగినోళ్లకు ఆగో అడవిళ్ళ వరం తలుసుకున్నోళ్లకు తలవీని గొడుగు మతపరించిన వారికి మెల్లము చూపుతున్నది ఆగో అటువంటి గనకనేమి ఇయో సా కుటుంబం వాళ్ళందరూ చల్లగా ఉండే నువ్వు ఇవాటి రోజున ఆత్మగల్లా అటువంటి ఏనాటికైనా గాని ఆగో లక్ష్మీపతి పేరు వీణ ఒగ్గు కథ ఎప్పించిన దాతల కలుగు పుణ్యాలు తొలుగు దోషాలు ఆగో అదే విధంగా ఆగో అటువంటి కథ చెప్పిన కళా బృందం అనగా మరి ఇక్కడికి దగ్గర నాగిన్న ఓదల మండలము ఇందుర్తి గ్రామము ఆగో అటువంటి పెద్దపల్లి జిల్లా వాస్తవ్యులు ఆగో అటువంటి ఏనాడు ఒక కళాకారులు అనగా మరి ఏనాడు గనక కుక్కలాయిలే యాదవ్ అనే బృందము ఆగో ఆ బృందము చే ఈ కథ నడిచింది అంజమ్మ చరిత్ర ఇంతటితోటి వసంతం అవుతున్నదో అయ్యా మరి మహానుభావులే మంగళవాణి పాడరే మా దేవన్నాటి దేవత